వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకు ఎవరికైనా గురుప్రసాద్ గారి పేరు అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది అండ్ స్టాక్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయితే కంప్లీట్ వాలిటిలిటీ అయితే బాగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ రవి, నమస్తే సార్. మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్? మీరు ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? మార్కెట్ వచ్చి ఇప్పుడు చాలా వాలటైల్గా ఉంది, ఆల్ టైమ్ హైలో ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్ ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు 23,600 అండ్ అబోవ్ మార్కెట్ క్రాస్ అయిపోయింది. ఆల్రెడీ మనం చెప్పాము 15th తర్వాత మార్కెట్ క్రాష్ ఉంటుందని. 15th తర్వాత మార్కెట్ మూవ్ అవ్వాల, 23,500తో అక్కడే ఆగిపోయింది. కాబట్టి క్రాష్ 100% మనం ఎదురు చూస్తున్నాము. మనం అనుకున్నట్టు మార్కెట్ వచ్చి క్రాష్ జరగబోతుంది. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు వచ్చి 1కి 4 అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక 4 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఒక 4 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసిన దానివల్ల వాళ్ళ పెట్టుబడి వచ్చి 1కి 4 పెరిగిపోయింది. పెరిగిన దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్యాపిటల్ని తీయాలి. క్యాపిటల్ని తీసేసి అక్కడ నిమిత్తం మాత్రమే ఏదో ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు, ఒక 3 లక్షలు క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 50,000 మాత్రం మార్కెట్లో ఉంచేసి 2.5 lakh విత్డ్రా చేయాలి. అంటే మీరు చెప్తున్నది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? లాంగ్ టర్మ్కే. ఓకే. ఎందుకంటే ఇది ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే లాంగ్ టర్మ్ వచ్చి చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారైనా మనం టేస్ట్ చేయాలి. అలాగే మార్కెట్లో ఉంటే ఎట్లా, మనకి ఇంకెప్పుడు బుక్ ప్రాఫిట్ చేస్తారు. అది సార్, ట్రేడింగ్ చేయాలా ఇన్వెస్టింగ్ చేయాలా? సార్, 2 బ్యూటిఫుల్ అయిన కాన్సెప్ట్ సార్. ట్రేడింగ్ వచ్చి మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకొని, బాగా ట్రైనింగ్ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర నేర్చుకొని, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను కూడా యాజ్ ఎ ట్రైనర్ నేను చెప్తూ ఉంటాను, నా దగ్గర కాదు కొన్ని 100 మంది దగ్గర కూడా మీరు ట్రైనింగ్ తీసుకోండి, తప్పులేదు. మంచి ట్రైనర్ని ఎన్నుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ట్రైనర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటారు మీరు. ఫైనల్గా నా దగ్గర రండి అని చెప్తాను నేను. ఎందుకంటే లర్నింగ్ చేయకుండా మనం యాడ్ చేయలేం. ఏది ట్రైనింగ్ ఉండేవాళ్ళు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఫండమెంటల్స్ చూడాలి, టెక్నికల్గా ఏదైనా మంచి ఎక్స్పర్ట్స్ని మనం పెట్టుకోవాలి, వాళ్ళతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే డెఫినెట్గా మన పెట్టుబడికి ఏ డోకా ఉండదు. సార్, మీ అకాడమీలో బిగినర్స్కి ఎలాంటి ట్రైనింగ్? మా అకాడమీలో బిగినర్స్ నుంచి టాప్ లెవెల్ వరకు స్ట్రాటజీస్ మేము నేర్పిస్తున్నాం. మెయిన్ మా అకాడమీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లో మనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి. చాలామంది చెప్తారు, సార్ మాకు బేసిక్స్ నుంచి నేర్పించండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఈజ్ పెద్ద ఓషన్. ఎవరు ఇక్కడ బేసిక్స్ నుంచి చెప్పించి అవన్నీ అంత టైం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి, మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఒక 2-3 స్ట్రాటజీస్లో మనం చెప్పిస్తున్నాము. ఇంతకుముందు మన దగ్గర ఒక 2 స్ట్రాటజీ ఉండింది. బాటమ్ ఈక్విటీలో బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, అదొక స్ట్రాటజీ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇప్పుడు కొత్తగా క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీని లాంచ్ చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్లో అదే అండి ఇప్పుడు మేము ఇచ్చే స్ట్రాటజీ మా స్టూడెంట్స్కి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ స్ట్రాటజీ. లైఫ్ టైమ్స్ ఇది వచ్చి లైఫ్ టైం చేసుకోవచ్చు. ఇంకొకటి క్రూడ్ ఆయిల్లో ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఎక్కువ ఇంటర్నల్ ఆపరేషన్స్ అనేది ఏముండదు. ఇండియన్ మార్కెట్లో ఏదో మ్యానిపులేట్ చేశారు, ఆ న్యూస్ వచ్చింది, ఈ న్యూస్ వచ్చిందని అంటారు. బట్ క్రూడ్ ఆయిల్ వచ్చి ఇంటర్నేషనల్, దీంట్లో ఎటువంటి ఎవరు ఏం చేయలేరు. ఇంకోటి క్రూడ్ ఆయిల్ వచ్చి 24 hours ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ స్ట్రాటజీలో వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్ చూపించున్నాను. నెక్స్ట్ 30 monthsకి ఎంత ప్రాఫిట్ రాబోతుంది, ప్రీవియస్ 30 monthsకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, వాళ్ళు చూసింది వండర్ అయ్యారు. కాబట్టి ఈరోజు వండర్ఫుల్ డే అన్నమాట మన అకాడమీలో స్టూడెంట్స్ అందరికీ.
ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను క్రూడ్ ఆయిల్లోనే ఎక్స్పర్ట్స్గానే ఉన్నాను. అది ఒక కార్నివర్లో కూడా ట్రేడర్స్ కార్నివల్ అని ఎవరైనా గురుప్రసాద్ ట్రేడర్స్ కార్నివల్ అని టైప్ చేశారంటే యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి చాలామంది సార్ మీరు క్రూడ్ ఆయిల్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎప్పుడు మీకు ఉంటుంది క్రూడ్ ఆయిల్ అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక వండర్ఫుల్ డిజైన్ చేసి, ఎందుకంటే ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసి ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెడతారు, మనల్ని నమ్ముకొని వాళ్ళు కొన్ని లక్షలు వాళ్ళు ట్రేడింగ్లో పెట్టుబడి పెడుతున్నారు. నూక్ అండ్ కార్నర్స్ వాళ్ళందరికీ ఒక మంచి రిజల్ట్ రావాలని ఇన్ని రోజులు టైం తీసుకొని ఇప్పుడు ఒక వండర్ఫుల్ రిజల్ట్ అందించాము. వచ్చిన స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ నిఫ్టీ మీరు అన్నారు, ఇప్పుడు రీసెంట్ డేస్లో కూడా చాలా వాలటిలిటీ అన్నారు. ఈ రీసెంట్ డేస్లో కూడా మన స్టూడెంట్స్ ప్రాఫిట్లో ఉన్నారు. అంటే మన స్ట్రాటజీ వచ్చి ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం స్ట్రాటజీ. చూడండి, ఈ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ వచ్చి గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికీ దాదాపు 11 లక్షల రూపాయలు ప్రాఫిట్ జనరేట్ అయింది. అంటే ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి ప్లస్ నష్టం అవ్వదని అనట్లేదు, నష్టం లాభం ఇలా జరిగి ఆ 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఈరోజు వచ్చి 11 లక్షలు వచ్చింది. ఇన్వెస్టర్స్ ఎవరు పోగొట్టుకోలేదు, ట్రేడర్స్ పోగొట్టుకుంటున్నారు. ట్రేడర్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి ఎక్కడ అంటే ఏం చేయాలి, మార్కెట్లో ఈరోజు మార్కెట్ పొద్దున్న ఓపెన్ అయిన తర్వాత డబ్బులు ఉంది అకౌంట్లో, బట్ ఏం చేయాలని తెలియట్లేదు. బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బులు కరిగేదాకా మార్కెట్లో ఉంటున్నారు. కరిగిన తర్వాత ఇక మళ్ళీ ఇంకో డబ్బులు ఉండే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. అది కాదు. మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. 100 మంది కాదు, 1000 మంది దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి, తప్పులేదు. ఎందుకంటే నాలెడ్జ్ని పెంచుకోండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది. సార్ ఇక్కడ మార్కెట్లో వచ్చి అందరూ అంటే ఎంతోమంది ట్రైనర్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని మనకి ఏది సూట్ అవుతుందో అది చూసుకోవాలి. హై రిటర్న్స్ ఈ బిజినెస్లో వస్తుందని ఎవరికి ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసా ఈ బిజినెస్? చూడండి, రీసెంట్గా కోవిడ్ టైంలో మన టాటా స్టీలు ఎంత ఉండింది? 150 రూపీస్ ఉండింది. తర్వాత 1500 దాకా వెళ్ళి 12 వెళ్ళి మళ్ళీ స్ప్లిట్ చేసుకొని చూడండి, ఒక 2 లక్షల రూపాయలు పెట్టుబడి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు సునాయాసంగా అయిపోయింది. ఏ బిజినెస్లో వస్తుంది ఇంత రిటర్న్స్? అయితే ఇదంతా ఒక అనుభవం. చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా నెక్స్ట్ కమింగ్ వీక్స్లో మార్కెట్ క్రాష్ ఉంది. చాలామంది ప్యానిక్ అవుతారు. ఏం చేస్తారంటే ఇప్పుడు స్టాక్స్ అన్ని కొనిపెట్టుకుంటారు, దిగుతుంది అని అమ్ముకుంటారు. నేను అంటున్నాను, మీకు అవసరం లేదు అనుకుంటే అమ్మవలసిన పని లేదు. నాకు డబ్బులు అవసరం లేదు అని అనుకుంటే అమ్మాల్సిన పని లేదు. హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే ఒక 3-4 సంవత్సరాల తర్వాత మంచి రిటర్న్స్ వస్తుంది. ఎప్పుడు ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి నష్టమే లేదు. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ పర్ఫెక్ట్గా ఇంట్రాడే ట్రేడింగ్ తెలియకుండా చేసేవాళ్ళు, వాళ్ళే ఇక్కడ నష్టపోతున్నారు, వాళ్ళే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మాండంగా పెరిగింది. కోవిడ్ తర్వాత కొన్ని కోట్లు పెరిగింది. అయితే వాళ్ళందరూ ఇప్పుడు కోవిడ్ అయిన తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. స్టాక్ మార్కెట్లో కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. ఈ కోవిడ్ వల్ల ఏం జరిగిందంటే, ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలి, ఏం బిజినెస్ చేయాలి, కూర్చొని చేసుకునే బిజినెస్ ఒకే ఒక బిజినెస్ స్టాక్ మార్కెట్. ఇంకోటి ఎవరిని మనం డిపెండ్ అవ్వలేము. ఎవరిని మీద ఇది మన సొమ్ము మనం పెట్టుబడి పెట్టుకుంటున్నాం. అయితే దీనికి జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక మన ఎన్ఎస్సి వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వట్లేదు. జాగ్రత్త అని అంటున్నారే కానీ ఎక్కడ జాగ్రత్త, లిమిట్ లేదు. కాబట్టి చెబుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ పాయింట్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆడికి వెళ్తే గొయ్యి ఉంది అని అంటున్నారు, వెళ్తున్నారు, అందులో పడిపోతున్నారు. అక్కడి నుంచి ఎలా రికవరీ చేసుకోవాలి? అసలు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఎన్ఎస్సిలో ఏదన్నా వాళ్ళు మార్పులు తేవాలి.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎంతవరకు బిజినెస్ ఈ ట్యాక్సెస్ వాళ్ళ వరకే చూసుకుంటారు, కానీ ఇన్వెస్టర్స్ ఊరికే చెప్తారు ఇంత నష్టం ఇంత లాభం అని చెప్పి. అలా కాదు. దీనికి మార్పు ప్రత్యేకంగా రావాలంటే మీరు అడిగినట్టు అంటే నష్టపోకుండా ఉండాలంటే దీనికి కొన్ని ఎలిజిబిలిటీసు ఇవన్నీ పెడితేనే అప్పుడే స్టాక్ మార్కెట్ అనేది. లేదంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇదేలాగే జరుగుతుంది. 100లో 10 మందే ఎప్పుడు సంపాదిస్తూ ఉంటారు, 90 మంది నష్టపోతూనే ఉంటారు. ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీయే 4 టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి, ఫేక్ ఛానల్స్. ఓకే. మన ఛానల్స్లోనే 4 టెలిగ్రామ్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. మంది వచ్చి ఒక 12,000 మెంబర్స్ ఉంటారు టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకొకటి చూస్తే 23,000 మంది ఉన్నారు ఫేక్ ఛానల్లో. అంటే ఇది వచ్చి ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పబ్లిక్ డొమైన్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఈవెన్ దో మన సెబీ వాళ్ళని కానీ ఎన్ఎస్సీ వాళ్ళని కానీ వాళ్ళని ఏం చేయగలం? ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎంతవరకు కంట్రోల్ ఎవరేం చేయగలరు? కాబట్టి ఇన్వెస్టర్సే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా ఎన్ని ఏం చెప్పినా మనం చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి చేయాలి. నా దగ్గర ఎందుకు రావాలంటే నేను 2 ముక్కలు చెప్తాను. డబ్బు ఎలా సంపాదించాలనేది డైరెక్ట్గా చెప్పిచ్చేస్తాను. ఈ ఎలా చెప్పాలి, నాకు ఫండమెంటల్స్ చెప్పేయండి, బేసిక్స్ చెప్పించండి, అవన్నీ అవుట్డేటెడ్. నవ్ డేస్ ఇట్స్ అ మోడర్న్ ట్రెండ్. వీ నీడ్ మనీ. ఏదైనా డబ్బు అనేది కావాలి. పెట్టుబడి పెట్టామా, ఎంత సంపాదించాలి, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అల్టిమేట్గా ద ఎండ్ వచ్చి అదే కదా. ఇప్పుడు లాంచ్ చేసిన ప్రోడక్ట్లో క్రూడ్ ఆయిల్ వచ్చి మంచి రిజల్ట్ వచ్చింది. దాదాపు అది ఒక 4 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. అంటే మనం ఏం తీసుకోము, మనం ఎవరి దగ్గర అలాంటిది ఇంతవరకు లేదు. వాళ్ళ అకౌంట్లో వాళ్ళే చేసుకుంటారు, మన స్ట్రాటజీ ఇస్తాము, వాళ్ళు చేసుకుంటారు. 4 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిటర్న్స్ వచ్చి 4.5 lakh 30 monthsలో వచ్చింది. అంటే అట్నే డబుల్ అయింది ఒక 30 monthsలో ఇంట్రాడే ట్రేడింగ్ చేసి. ఇట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్ కదా. ఇంతకంటే ఏం కావాలి? ఇక గురుప్రసాద్ దగ్గర రావడానికి ఇది ప్రూఫ్ ఉంది. మన దగ్గర ఏం ట్రేడ్ జరిగింది అన్నీ కంప్లీట్గా ఉంది అంతే. సార్ ఇప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు నా స్టూడెంట్స్ చూడండి, ఈరోజు నేను క్రూడ్ ఆయిల్ లాంచ్ చేశాను, దాదాపు 150 మంది వచ్చారు. మరి కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి? మీరు ఎలాంటి R&D చేశారు? ఇది చాలా చేశాను సార్, అది నేను చెప్పలేను. కష్టం లేకుండా ఫలితం అనేది రాదు. ఇట్స్ ఇంటర్నల్ పార్ట్. సరే అవన్నీ ఎందుకంటే ఆ కష్టం అన్నీ చేస్తేనే స్ట్రెస్ బస్టర్ అంటారు కదా, ఈరోజు అది మనకి క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అవుట్పుట్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్. ఇక నెక్స్ట్ 3 yearsలో వీళ్ళందరూ ఒక వండర్ఫుల్ రేట్. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ప్రూవ్డ్. మన స్ట్రాటజీ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చేసి ₹1 పెట్టుబడి పెట్టి చేసిన వాళ్ళు కూడా ఈరోజు ₹1 రిటర్న్స్ తీసేశారు. అదేలాగా బాటమ్స్ అయితే వండర్ఫుల్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఈక్విటీలో సంపాదిస్తారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్లో కూడా నెక్స్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది, సార్ మాకంటూ సొంతంగా ఒక స్ట్రాటజీ ఉంది నేర్చుకోవడానికి, ఇక ఇంతకంటే ఎవరిస్తారు అని. ఎందుకంటే ఇట్స్ అ ప్రైస్లెస్ ప్లానింగ్ లేదు సార్. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఇది వచ్చి మనం ఎందుకంటే ఒక క్లాస్గా నేను తీలేను ఇక్కడ. ఆల్రెడీ మనం వచ్చి బ్యాంక్ నిఫ్టీ అండ్ దెన్ ఈక్విటీ బాటమ్సే అందరూ, ఎందుకంటే అయ్యే ఎక్కువ. క్రూడ్ ఆయిల్ ఈ కమోడిటీ వచ్చి ఓన్లీ లిమిటెడ్ పీపుల్సే తీసుకుంటారు. కాబట్టి అది వచ్చి చెన్నైలో రెగ్యులర్గా మంత్లీ ఒక సెషన్ ఉంటుంది, అది పర్సనల్గా ఒక సెషన్ ఉంటుంది, అది గ్రూప్స్ని బట్టి వాళ్ళు బుకింగ్ చేసుకున్నారంటే చెన్నై వచ్చి ఈ క్రూడ్ ఆయిల్ సెషన్ని నేర్చుకోవచ్చు. ప్రజెంట్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం అబ్జర్వ్ చేయాలి? సార్ ఈ గవర్నమెంట్ వచ్చి మనం అనుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ సార్. అనుకుంటాం ఎందుకంటే కూటమితో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. కాబట్టి ఇన్వెస్టర్స్ వచ్చి ఒక 1 or 2 years చూసి కొద్దిగా స్లోగానే ఇన్వెస్ట్మెంట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే ఈ పార్టీకి స్టాక్ మార్కెట్ కూడా వేరే విధంగా రియాక్ట్ అయ్యేది. కాబట్టి మార్కెట్ కూడా ఏం పెద్దగా మూమెంట్ లేదు. చూడండి ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కూడా 2000 points మెజారిటీ లేదని చెప్పే 2000 points దిగింది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు సంథింగ్. కాబట్టి మార్కెట్ కరెక్షన్ ఉంది. బట్ ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఎమర్జింగ్ మార్కెట్, ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడూ లేదు. బట్ ఈ పొలిటికల్ సినారియో మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కొద్దిగా కాషియస్గా ఉండాలి.
మాకు నిజంగా ఇది ఒక గిఫ్ట్ అనే చెప్పాలండి. లైఫ్ టైము మాకు దీనివల్ల సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు మాకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము ఏంటంటే ఫిక్స్డ్గా టెన్షన్ లేకోకుండా మేము ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం అన్నమాట. మా కోసం చాలా కష్టపడి చేసి ఈ స్ట్రాటజీని కనిపెట్టి మాకు ఫ్రీగా ఇవ్వటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం అండి. మేము వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాం ఈ స్ట్రాటజీ ఉన్నంతకాలం. గురుప్రసాద్ సార్ గురించి కానీ శ్రీనివాసులు సార్ గురించి కానీ చెప్పాలంటే మాటలు రావు. బ్రహ్మాండంగా స్ట్రాటజీ చెప్తున్నారు వీళ్ళు. మనం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకపోతే డబ్బులు వెళ్ళిపోతాయి, అర్థం చేసుకుంటే డబ్బులు ఉంటాయి. గురుప్రసాద్ గారు, శ్రీనివాస్ సార్ మాకు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ చెప్తున్నారు, ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఇంతకుముందు సార్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చెప్పారు. సో దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్లో మనకి ఆ వేరియేషన్ అప్లై చేసి మనం చేస్తే మనకి ఖచ్చితంగా మనకు చూపించిన డేటా ప్రకారం కూడా లాస్ట్ 3 yearsలో ప్రాఫిటబుల్ డేటా చూపెట్టారు. క్లాస్కి వచ్చే ముందు నాకు ట్రేడింగ్ గురించి ఏం ఐడియా లేదు. ట్రేడింగ్ ఎలా చేయాలి ఇక్కడ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇంకా నేను కన్సిస్టెంట్గా 1 year నుంచి చేస్తున్నాను. నేను ఒక 40 to 60% ప్రాఫిట్లో ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ప్రకారం. ఇంకా సార్ మాకు క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ కూడా నేర్పియాలి అని అనుకున్నారు. సార్ ఆఫర్ ప్రపోజ్ చేశారు అన్ని స్టూడెంట్స్కి. సో ఈరోజు మేము క్రూడ్ ఆయిల్ నేర్చుకుంటున్నాము. సార్ మేము లాస్ట్ ఇయర్ మే నెల చెన్నైలో పార్క్ హోటల్లో గురుప్రసాద్ వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ మళ్ళా బాటమ్స్ ఇవి క్లాస్ తీసుకున్నాము. ఆ రోజు ఇంప్రెస్ అయినాము మేము. మాది 16th బ్యాచ్. లైఫ్ టైం టిప్ అని ఒకటి టైడ్ వాటర్ ఆయిల్ అని ఆ రోజు ఇచ్చినారు మాకు. కరెక్ట్ 1 yearకి అది డబల్ అయింది ఈరోజు. అది ఇంప్రెస్ అయ్యి క్రూడ్ ఆయిల్కి క్లాసెస్కి మేము వచ్చినాము. మాది కర్ణాటక, తుమ్కూరునిగా వచ్చిన. నా పేరు సత్యనారాయణ, ఏజ్ 62. చాలా ఇంప్రెస్ అవుతుంది. మీరు రోజు కూర్చుంటే మీరు కూడా ఇంప్రెస్ అయిపోయిస్తారు. నా పేరు సాంబశివరావు అండి, గుంటూరు నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను దీంట్లో గురుప్రసాద్ గారి దగ్గర ఇంటర్వ్యూ క్లాస్ తీసుకుని 3 years అవుతుంది. ఓవరాల్గా నాకైతే సాటిస్ఫాక్షన్గానే ఉంది. మంచి రిజల్ట్స్ ఉన్నాయి, బాగుంది. నా పేరు ధనలక్ష్మి అండి. నేను నాగారం నుంచి వచ్చాను. క్రూడ్ ఆయిల్ గురించి నాకు అసలు ఏం తెలీదు. ఇప్పుడు వచ్చాక క్రూడ్ ఆయిల్ గురించి నాకు అర్థమైంది. ఇంకా నేను చేయాలని అనుకుంటున్నాను. బాగుంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా క్రూడ్ ఆయిలే కొంచెం బాగుందని అనిపిస్తుంది. లాస్ట్ ఫ్రమ్ 3 years బ్యాక్ గురుప్రసాద్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. వెల్ సపోర్టెడ్ సార్. ఇప్పటి వరకు కూడా సార్ ఇచ్చిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చిన బాటమ్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ ఇవ్వటం. ఎవ్రీ ఇయర్ 2 to 3 lakhs వరకు ప్రాఫిట్స్లో గెయినింగ్లో ఉన్నాం మేము. అట్లాగే ఎప్పుడైనా డౌట్ సెషన్స్ వస్తే సార్ అపాయింట్మెంట్ ఇవ్వటం కానీ, ఫీడ్బ్యాక్ సపోర్ట్స్ కానీ సార్ నుంచి చాలా బాగున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన క్రూడ్ ఆయిల్ కూడా బ్యాక్ టెస్టింగ్ ఎంతో చాలా బాగున్నది. దీని ప్రాక్టికల్స్ ఫ్యూచర్లో కూడా మంచి సపోర్టింగ్ గెయిన్స్ ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. శ్రీనివాస్ సార్ గారి ఎక్స్ప్లెయినింగ్ చాలా బాగుందండి. గురుప్రసాద్ గారి సపోర్ట్ ప్లస్ ప్రతి డేటా కలెక్షన్ ఎంతో వివరంగా చెప్తున్నారు. ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అందులో లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది దీంట్లో బాగా నచ్చింది. సేమ్ స్ట్రాటజీ లైక్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఇట్ వాస్ గుడ్ స్ట్రాటజీ. ఇన్ఫ్యాక్ట్ సేమ్ ప్రొసీజర్ కదా. సో వీ హోప్ ఇట్ విల్ వర్క్ వెల్. క్రూడ్ ఆయిల్ అంటే ఇట్స్ మోర్ టైమ్ యూ కెన్ స్పెండ్ ఇన్ ద మార్కెట్. లైక్ యూ హ్యావ్ మోర్ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్. బ్యాంక్ నిఫ్టీ అంటే ఇట్ ఈస్ అబౌట్ జస్ట్ 9:15 నుంచి 3:30 కదా. బట్ దిస్ యూ హ్యావ్ మోర్ టైమ్ టిల్ ఈవినింగ్ 11:30. ఫ్యూచర్స్కి ట్రైనింగ్ తీసుకున్న సార్ దగ్గర చెన్నైలో 2023 జనవరి బ్యాచ్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇంతవరకు ఫ్యూచర్స్ మీద అయితే చేసిన నాకు కొంచెం ప్రాఫిట్గా అయితే అనిపించింది. బిజినెస్ ఈజ్ ఓకే అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ గురించి చేస్తా అన్న ఒక సెషన్, దానికి మళ్ళీ ఎన్రోల్ చేసుకొని తీసుకొచ్చిన. ఇది కూడా ఇప్పటివరకు వచ్చిన ట్రైనింగ్ ప్రకారం అయితే ఇది మంచిగానే ఉండి, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే ప్రాఫిట్స్లోనే ఉన్నాం ప్రస్తుతానికైతే. కాకపోతే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% ఫాలో కావాలి.